జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ఇంధన ఏజెన్సీలు, సరఫరాదారులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తాను, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ కల్పనా కుమారి నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రతి పెట్రోల్ బంక్ వద్ద రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై అధికారులను ఉంచామని, 24 గంటలు పనిచేసేలా ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు భయాందోళనకు గురై అవసరమైన దానికంటే ఎక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. బల్క్ కొనుగోలు, అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేవారికి ప్రస్తుతం ఆయిల్ సరఫరా నిలిపివేశామన్నారు. కొన్ని పెట్రోల్ బంకులను ఇప్పటికే ఎస్పీ, జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారని, తాను తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇంధన రీటైల్ అవుట్లెట్లలో తనిఖీలు నిర్వహించి ఎక్కడైనా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ సేల్స్ గుర్తిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే పెట్రోల్ బంక్ లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. రీసెంట్గా గత 2 రోజులు బట్టి ఈ పెట్రోల్ బంక్స్ దగ్గర భారీ క్యూలు పెట్టడం అనేది జరిగింది. సో రాష్ట్రంలో ఎక్కువగా మనకి గుంటూరు, కృష్ణా, పల్నాడు ఆ ప్రాంతంలో ఈ కొరత అనేది రావడం వల్ల, అది సోషల్ మీడియాలో రావడం వల్ల అంతా కూడా ప్యానిక్ అయ్యి పెట్రోల్ బంక్స్ దగ్గర డీజిల్ ఉండదేమో అనే ఉద్దేశంతో వాళ్ళు బల్క్లో తీసుకెళ్ళడం, తర్వాత అందరూ కూడా ఈ ట్యాంకర్స్లోని, తర్వాత చిన్న చిన్న డబ్బాల్లోని గట్రా తీసుకెళ్ళడం, ఒక ఆర్టిఫిషియల్గా దీన్ని రాదేమో అనే ఉద్దేశం అని పెట్టుకుని ఇదంతా క్రియేట్ చేయడం జరిగింది. సో దీన్ని ఇమీడియట్గా మనం అడ్రస్ చేయడం జరిగింది. సో మన దగ్గర ఉన్నటువంటి 195 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి మొత్తం టోటల్గా మన జిల్లాలో. అవన్నీ కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము. ప్రతి బంక్ దగ్గర కూడా ఒక కానిస్టేబుల్ అండ్ ఒక మన విఆర్ఓ పెడుతుంతో పాటు అండ్ తహసీల్దార్స్ కూడా కంటిన్యూగా దీన్ని మానిటర్ చేస్తున్నారు. జేసీ గారు ఎస్పెషలీ ఇవన్నీ కూడా మార్నింగ్ నుంచి కూడా పెట్రోల్ బంక్స్ అన్నీ కూడా వాళ్ళు తిరుగుతున్నారు, కంటిన్యూగా మానిటర్ చేస్తున్నారు, ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అండ్ ఆ బంక్స్ తాలూకా పెర్ఫార్మెన్స్ కూడా ఇప్పటికప్పుడు డేటా తీసుకోవడం జరిగింది. సో జిల్లా యంత్రాంగం పరంగా నేను, ఎస్పీ అండ్ జేసీ ముగ్గురం కూడా దీన్ని క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము. ఏ విధమైన ఇబ్బంది లేదు. మనకి ఒక 30 బంక్స్లో నియర్ అంటే దగ్గరికి వచ్చిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం వాళ్ళకి ఆల్రెడీ స్టాక్ బుక్ అయింది, కొన్ని ఆల్రెడీ రీచ్ అయ్యడం జరిగింది. సాయంత్రం కల్లా మేము ఎస్టాబ్లిష్ చేస్తాము, అంతా కూడా స్టెబిలైజ్ అవుతుంది. బల్క్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూసిన తర్వాత మనం చేస్తాము. ముందైతే ప్రజలకి వెహికల్తో పాటు వెళ్తే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సినంత డీజిల్ అయితే కొట్టడం జరుగుతుంది. బట్ బల్క్లో డబ్బాల్లో తీసుకెళ్ళడం కానీ ట్యాంకర్లో తీసుకెళ్ళడం అనేది మాత్రం ప్రస్తుతానికి నిషేధించాము. అది ఓన్లీ వెరిఫై చేసిన తర్వాతే వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ప్రకాశం జిల్లాలో దీని కొరత ఏదైతే ఉందో అదంతా కూడా ఆల్మోస్ట్ స్టెబిలైజ్ అవుతుంది. ఈవినింగ్ కల్లా అవుతుందని చెప్పి సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. అన్నెసరిగా ప్యానిక్ పొందొద్దు. ఎందుచేతంటే సఫిషియెంట్ స్టాక్ ఉంది మనకి. ఈ యుద్ధం వల్ల కానీ లేదంటే కనుక ఇంకొక అపోహ మాత్రం మీకు అవసరం లేదు. ఏం చేద్దంటే మన దగ్గర ఆల్మోస్ట్ 30 నుంచి 40 రోజులు ఎంటైర్ కంట్రీకి కావాల్సినటువంటి స్టాక్ అంతా కూడా ఉంది, మన స్టేట్లోనూ కూడా ఉంది. సో కొరత అయితే లేదు కాబట్టి అన్నెసరిగా ప్యానిక్ చెందొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా కనుక ఈ పెట్రోల్ బంక్ ఓనర్స్ కనుక మేము చెప్పినట్టుగా డిస్పెన్స్ చేయకోకుండా వాళ్ళు బల్క్లో కనుక లేదంటే కనుక స్టాక్ పెట్టుకుని లేదని చెప్తే కనుక డెఫినెట్గా ఆ బంక్స్ అన్నీ కూడా దాని మీద చర్యలు ఉంటాయి. మేము వీల్ ఆల్సో గో టు ద ఎన్ఓసి ఇస్తాం, మేమే ఇస్తాము. ఆ ఎన్ఓసిలో కండిషన్స్ ఉంటాయి, అది వైలేషన్ ఆఫ్ దట్ కండిషన్ కాబట్టి ఇమీడియట్గా ఆ బంక్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడంతో పాటు ఇంకా కనుక గ్రావిటీని బట్టి అవసరమైతే బంక్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాం.